ఏలూరు నగరంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే భరేటి చంటి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్లోని వివిధ సమస్యల గురించి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది ప్రభుత్వం సామాజిక బాధ్యతగా భావించిందని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిదానికి ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారని వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జోను ఏపీ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఇక ఎస్ఎంఆర్ఓ పెద్దబాబు పాల్గొన్నారు. సామాజిక భద్రతా పెన్షన్లు అనేది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగానే మరి ప్రజల వద్దకు మేము కానీ నాయకులందరూ కానీ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి 1వ తారీఖున కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి రావడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఇవాళ 20వ డివిజన్కి రావడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి పెన్షన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉంది, ప్రభుత్వ పరిపాలన ఏదన్నా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమున్నాయి అనేది, అంటే అన్ని సమస్యలు తీర్చడం ఎవరి వల్ల అయ్యేది కాదు. కానీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడేవలసిన పరిస్థితుల్లో మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇవాళ సంవత్సరం కాలంలో మేము చేసిన పని, లోగడ వైసీపీ కాలంలో 5 సంవత్సరాల్లో చేసిన పని బేరీ చేసుకుంటే ప్రజలకు కూడా ఏంటనేది తెలుస్తుంది. ప్రజలకు అది తెలియపరచడానికే మేము ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నాం. అలాగే రేపటి నుంచి కూడా తొలిగడుగు కార్యక్రమం ఉంది. అందులో భాగంగా కూడా ప్రతి ఇంటికి తిరుగుతాం. ఏదైతే మరి వాళ్ళందరూ కూడా లోగడ 3 సంవత్సరాల్లో ఏదైతే అధికారంలోకి రాకముందు 3 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్న ఏ రోజున కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పెన్షన్ ఇవ్వడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా, ఏదన్నా సమస్య గురించి అడగడానికి వెళ్ళా. ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించే సత్తా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకి సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం కూడా ఆ రోజున లేవు. ఈ రోజున మేము ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసి, అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి పెంచి, మేము ఒక్క సంవత్సరమే 1000 రూపాయలు పెంచిన గతంలో ఉన్న 3000 రూపాయలు కూడా 3 నెలలు కలిపి ఒకటేసారి అధికారంలోకి ఇవ్వటం జరిగింది. మరి దాని గురించి చెప్పరు. వాళ్ళు పరామర్శకి వెళ్తారు, కొన్ని వేల మందితో వెళ్తారు. ఎవరిని పరామర్శించడానికి? గంజాయి తాగే బ్యాచ్ని, గంజాయిలో క్రికెట్లో ఆడుకుని చనిపోయే మనిషి దగ్గరికి. గంజాయిని రద్దు చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు మేము చేసాం. ఒక్కరోజన్నా వైసీపీ రోడ్డెక్కి గంజాయిని అరికట్టాలని చెప్పి ఏదో చేశారా? స్వచ్ఛాంధ్రం చేసాం. అది కూడా ప్రభుత్వ పరంగా, పార్టీ పరమైన ప్రోగ్రాం కాదు, ప్రభుత్వ పరమైన. మీరు కూడా ఏ రోజునైనా కార్యక్రమం చేయడానికి ముందు వచ్చారా? ఏదన్నా ఉంటే నిరుద్యోగ భృతి ఇచ్చారా లేదా అని చెప్పి వాళ్ళందరూ కూడా ఎక్కారు. నిజంగా వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి అనుకున్నప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఏదన్నా ₹1 సాయం చేశారా వాళ్ళ నాయకులు ఎవరైనా? నిరుద్యోగ భృతి అన్నప్పుడు ఎవరైనా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రభుత్వం చెప్తుంది, మీకు ఈ రోజున ఎవరికైనా ఇవ్వాలి, సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరైనా ఇబ్బందులు అంటే ఇవ్వండి, మేము కూడా హర్షిస్తాం. మేము వాళ్ళకి బయటికి రాకోకుండా ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పోగు చేసుకుని వచ్చి రోడ్డు మీద రౌడీ షీటర్ని వీళ్ళని తిప్పుతున్నారు. వీళ్ళు ఏదన్నా స్వచ్ఛందంగా బయటకు వచ్చి